హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. ఇవాళ మనము బఠానీ ఆలు చాట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇలా ప్రిపేర్ చేశారంటే పిల్లలైనా పెద్దలైనా చాలా చాలా ఇష్టంగా తింటారు. ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడ ఒక కప్పు దాకా నేను వైట్ బఠానీ తీసుకున్నానండి. నేను మార్నింగ్ నానబెట్టేసుకొని ఈవినింగ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈవినింగ్ మనము ఈ బఠానీలో నుంచి వాటర్ అంతా తీసేసుకొని కుక్కర్లో వేసేసుకుందాం. అలాగే పెద్ద సైజు ఆలు ఒక 2 తీసుకొని పీల్ తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఆలుని కూడా మనము ఈ బఠానీతో పాటు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ బఠానీ ఆలు మునిగేంత వరకు వాటర్ వేసుకుందాం. ఇలా వాటర్ వేసేసుకున్న తర్వాత బఠానీ చప్పగా ఉండకుండా త్వరగా ఉడకాలి అంటేనంటే ఇందులోకి మనము కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత ఒక 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. 6 విజిల్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. మనకు ఈ బఠానీ అనేది మంచిగా ఇలా ఉడకాలన్నమాట. ఇప్పుడు మనము ఈ కొంచెం బఠానీని తీసుకొని సపరేట్గా పెట్టుకోవాలి. దీన్ని మిక్సీ పట్టుకోవాలన్నమాట. గ్రేవీ కోసము కొన్ని బఠానీలు మనము మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. ఎక్కువ అవసరం లేదు, కొద్ది తీసుకుంటే సరిపోతుంది. ఇలా తీసేసుకున్న తర్వాత వీటిని మనము మిక్సీ పట్టుకోవాలి. వాటర్ వేయవలసిన అవసరం లేదు, వాటర్ వేయకుండానే మనం ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇది పక్కన పెట్టేసుకుందాం కాసేపు. ఇప్పుడు కడాయి పెట్టేసుకొని కర్రీ కోసం కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం మీటెక్కిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 పచ్చిమిర్చిని బాగా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత ఉల్లిపాయను కూడా బాగా సన్నగా కట్ చేసుకొని ఉల్లిపాయ వేసేసుకోవాలి. ఉల్లిపాయ వేసుకున్న తర్వాత ఉల్లిపాయను కాసేపు మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. ఉల్లిపాయను కలుపుకుంటూ ఈ ఉల్లిపాయను మగ్గించుకోవాలి. ఉల్లిపాయ అనేది మనకు మగ్గాలి. ఇలా మగ్గిన తర్వాతనే ఇప్పుడు మనం ఇందులోకి ఒక 2 టమాటాలు తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాను కూడా కాసేపు మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. ఒక 2 నిమిషాలు మగ్గించేసుకోండి. టమాటా మెత్తబడ్డ తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ 1 టీ స్పూను చిల్లీ పౌడర్ వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ ధనియా పౌడర్ వేసుకోవాలి 1 టీ స్పూను. అలాగే గరం మసాలా ఒక పావు టీ స్పూన్ వేసుకోండి. జీలకర్ర పొడి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకోవాలి. వేయించి పొడి చేసుకొని వేసుకోవాలి జీలకర్ర పొడి. ఇప్పుడు ఇందులోకి చాట్ మసాలా ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. తర్వాత బ్లాక్ సాల్ట్ ఒక పావు టీ స్పూన్ వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఈ మసాలాలన్నీ మంచిగా ఇలా కలుపుకోవాలి. ఇలా మసాలాలు మంచిగా కలుపుకున్న తర్వాత మాడకుండా కొంచెం వాటర్ వేసుకొని 1 నిమిషం లేదా 2 నిమిషాల వరకు ఉడికించుకోవాలన్నమాట. ఇలా ఉడికించుకోవడం వల్ల మసాలాలన్నీ చక్కగా పడతాయి ఉల్లిపాయకు టమాటాకు. ఇలా ఉడికితుంది కదా, ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు కూడా వేసుకుందాము. వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం కొంచెం ఆయిల్ అనేది లైట్గా పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇది కర్రీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఆయిల్ అనేది ఎక్కువ వేయొద్దండి. మనం ఆయిల్ పైకి తేలినట్టుగా ఉండొద్దు, ఆయిల్ లైట్గానే వాడాలి. ఇప్పుడు ఇలా మంచిగా ఉడకాలన్నమాట. ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పెట్టేసుకున్న ఆలు బఠానీ ఉంది కదా, అదంతా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మంచిగా ఇలా కలిపేసుకోవాలి. ఫ్లేమ్ను మీడియంలో పెట్టుకొని ప్రిపేర్ చేసుకోవాలి. మంచిగా ఇలా కలుపుకున్న తర్వాత ఈ ఆలు బఠానీ రెండింటిని కూడా కాసేపు ఇలా మ్యాష్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నామంటే కొంచెం థిక్గా అవుతుందన్నమాట. ఇలా చేసుకున్న తర్వాత మనము ఉడికించి మిక్సీ పట్టుకున్నాం కదా ఈ బఠానీ కూడా మనం ఇందులోకి వేసుకుందాం. పేస్ట్ని వేసేసుకున్న తర్వాత మంచిగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. మంచిగా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది చూసి వేసుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు మనం ఇందులోకి 1 కప్పు దాకా వాటర్ యాడ్ చేసుకుందాము. 1 కప్పు వేసుకొని ముందైతే కాసేపు ఉడికించుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ కట్లెట్ మరింత టేస్ట్గా రావాలంటేనంటే ఇందులోకి టమాటో కెచప్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది.
ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. అలాగే ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం. వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి కలుపుకోవాలి. ఈ టమాటా కెచప్ కొత్తిమీర అంతా మంచిగా కలిసేటట్టు ఇలా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము మూత పెట్టేసుకొని కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఆయిల్ అనేది ఇలా పైకి కొంచెం తేలినట్టుగా ఉంది కదా. తక్కువ ఆయిలే వేసుకోవాలండి, ఆయిల్ ఎక్కువ వేసుకోవద్దు. ఇలా ఒకసారి కలిపేసుకోండి. మనకి ఇప్పుడు రెడీ అయిపోయిందండి కట్లెట్. ఇప్పుడు మనము ఈ కట్లెట్ని అసెంబుల్ చేసుకుందాము. చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మీరు చాట్ బండి దగ్గర నుంచి తెచ్చుకొని తినవలసిన అవసరం లేదు. ఇంట్లోనే మనమే సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం దీనిపైనుంచి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కొంచెం గ్రీన్ చట్నీ వేసుకుందాము. గ్రీన్ చట్నీ వేసేసుకున్న తర్వాత కొద్దిగా స్వీట్ చట్నీ కూడా వేసుకోవాలి. స్వీట్ చట్నీ వేసుకున్న తర్వాత ఇందులో మనం కొంచెం సేవ్ వేసుకోవాలి. సన్న సేవ్ ఉంటుంది కదా, సేవ్ వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా సేవ్ వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ కర్డ్ వేసుకోవాలి. స్వీట్ కర్డ్ అండి, పెరుగులో కొంచెం షుగర్ కలుపుకోవాలి లైట్గా, టేస్ట్ బాగుంటుంది. ఈ కర్డ్ వేసేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇక్కడ మీ దగ్గర పాపిడి ఉంటే వేసుకోండి, లేదంటేనంటే లేస్ వేసుకున్నా బాగానే ఉంటుంది. నేనైతే ఇక్కడ లేస్ వేస్తున్నాను, కొంచెం క్రిస్పీగా ఉంటుంది ఇలా వేసుకోవడం వల్ల. ఇలా వేసేసుకోండి. వేసుకున్న తర్వాత మళ్ళీ పైనుంచి మనం కొంచెం సేవు వేసుకున్నాలే, అలాగే కొంచెం ఉల్లిపాయ వేసుకుంటే రుచి చాలా బాగుంటుంది. మీరు కావాలంటే పైనుంచి కొంచెం లైట్గా చాట్ మసాలా, కారం పొడి, సాల్ట్ కూడా లైట్గా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి నిమ్మకాయ తీసుకొని ఒక హాఫ్ ఇలా జ్యూస్ వేసేసుకోవాలి. ఇలా లెమన్ జ్యూస్ వేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది. చూసారు కదా, మనకు ఇంట్లోనే గుమగుమలాడే ఆలు బఠానీ చాట్ రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుందండి. పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు. మనము చాట్ బండి దగ్గర తెచ్చుకోకుండా ఇంట్లోనే హైజెనిక్గా ఎంతో టేస్టీగా ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మరి మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ప్లీజ్ అండి, నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.